నమస్కారం. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు శ్రీవాణి విద్యా సంస్థల చైర్మన్ రేకులపల్లి విజయ. ఘనంగా శ్రీవాణి విద్యా సంస్థల వార్షికోత్సవం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుల్తానాబాద్ మండలంలోని నర్సయ్యపల్లిలోని విజయ ఏసీ గార్డెన్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. కళాశాల లెక్చరర్లను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన సుల్తానాబాద్లో కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో స్వర్గీయ రేకులపల్లి విజయ్ కుమార్ సుల్తానాబాద్ పట్టణంలో 2005వ సంవత్సరంలో శ్రీవాణి డిగ్రీ కళాశాలను స్థాపించడం జరిగిందని, అలాగే ముఖ్యంగా మహిళా విద్యార్థుల కోసం శ్రీవాణి మహిళా డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళాశాల విద్యార్థులు చక్కగా చదివి వారి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు శ్రీవాణి విద్యా సంస్థల చైర్మన్ రేకులపల్లి విజయ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను డాక్టర్ విజయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, పూర్వ ప్రిన్సిపల్ సదానందం, శ్రీనివాస్, కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వారికి ఫ్యూచర్లో ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళు మంచి స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ
2005లో ఏర్పడి అంచెలంచెలుగా ఎదుగుతూ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించి దాంతో 2012లో పీజీ కళాశాల ఏర్పాటు చేసి పీజీ కళాశాలలో కూడా గోల్డ్ మెడల్ సాధించి అదేవిధంగా శ్రీవాణి జూనియర్ కళాశాల నుంచి కూడా విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత శ్రీవాణి కళాశాల విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ వేగపల్లి విజయకుమార్ సార్ గారికి, అదేవిధంగా ఇంతటి మంచి విజయాలకు తోడ్పడుతున్నటువంటి మా అధ్యాపక సిబ్బందికి, అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయినప్పటికీ ఇక్కడ అడ్మిషన్ పొంది మేము ఎవరికి తక్కువ కావాలని విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలు తీవ్ర ఫలితాలు సాధించడం అనేది ఆ విద్యార్థులకు మరియు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆ ఘనత చెందుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. శ్రీవాణి విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం సర్వతోముఖాభివృద్ధి. విద్యార్థులు డిగ్రీ విద్యతో పాటు వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని రకాల నైపుణ్యాలను, స్కిల్స్ను మన కళాశాలలో డెవలప్ చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి సందర్భానుసారంగా కూడా మన కాలేజీలో యాక్టివిటీ చేయడం జరుగుతుంది. మన కాలేజీలో జాతీయ సేవాలను ఏర్పాటు కూడా గత 12 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల వివిధ గ్రామాల్లో కూడా మనము సేవలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యా సంస్థలు కూడా మన విద్యార్థులు పర్యాటక గ్రామంలో వారం రోజుల పాటు అక్కడ సేవలు చేసేసి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం మొత్తం మీద కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు మన విద్యార్థులు ఆరంభించారు. ఉదాహరణకు ఈ విద్యా సంస్థలు మనకు రామకృష్ణ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో మన కళాశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు వేసేసి రక్తదానం చేయడంతో పాటు ఒక సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం మీద కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పర్యావరణం పైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ జయంతి నిర్వహించడం జరిగింది. సాహిత్య వాహిని జయంతి నిర్వహించడం జరిగింది. సత్యనారాయణ వాహిని జయంతి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భగవంతుడి సంబరాలు అయితేనేమి, సంక్రాంతి వేడుకలు అయితేనేమి, గ్రీన్ దీపావళి అయితేనేమి, అదేవిధంగా మన హోలీ సంబరాలు, కలర్స్ డే, ఇలా కృష్ణాష్టమి, ఇలా రకరకాల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందాలనేది కళాశాల యొక్క లక్ష్యం. కాబట్టి ప్రతి విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడి మీ లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ఆదరణ తెలియజేస్తున్నాను. గారికి వారికి పూర్తిగా సంస్థకి ఈ విద్యా సంస్థలను శ్రీవాణి విద్యా సంస్థలను 2003లో ప్రారంభించడం జరిగింది. వారు ఎంతో కష్టమైనటువంటి ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగిస్తూ మన ప్రాంత విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విద్యా సంస్థను ప్రారంభించడం జరిగి ఎంతో మంది విద్యార్థులకు వారి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడం కొరకు ఉపయోగపడిందని చెప్పేసి అనుకుంటున్నాను. కష్టమైనటువంటి పరిస్థితులలో చాలా మంది విద్యార్థులకు అందించేది వాళ్ళు ఉపయోగపడదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. మీరు ఎవరు వినకపోతే ఇక్కడ మాట్లాడడం చాలా చీప్గా ఉంటారు. అప్పుడు ఇప్పుడు డిగ్రీ 5 years స్టూడెంట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు, అంతేనా? ఇప్పుడు డిగ్రీ 5 years స్టూడెంట్స్ నేను ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే పీజీ పిల్లలు ఆల్రెడీ కంప్లీట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంటారు. మరి
మీరంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ పీజీ పిల్లలు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చిందంటే మీకు ఆదోవర్గా ఏంటి ఈ సొసైటీ ఏంటి, సమాజం ఏంటి, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతుకోవాలి అనేటువంటి మొత్తం అవగాహన ఉండి ఉంటుంది. మీరంతా కూడా వాస్తవం ఏంటంటే టీచర్స్ కంటే గొప్పవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కంటే మనకి లెక్చరర్స్ కంటే చాలా గొప్పవాళ్ళని అనుకుంటున్నా. అవునా కదా? కాదా? అవును, నాకంటే గొప్పవాళ్ళని అనుకుంటున్నా. ఎందుకంటే కొత్తగా ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చినప్పుడు నోకియా సెల్ ఫోన్ ఉన్నాయి, తెలుసురా? నోకియా ఉంటే చిన్నది, అందులో ఏముంటుంది, మాట్లాడుకోవడం కడియడం అంతే. మరి ఇప్పుడు సెల్ ఉన్నది, ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. ఆ ఫీచర్స్ అని మాకు తెలియదు కానీ మీకే ఎక్కువ తెలుసు. అవును కదా? ఆ ఫీచర్స్ అనేది తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు చదువుతున్నారు అంటే మాకంటే అప్డేటెడ్ ఉంటారు, మాకంటే అప్డేటెడ్ ఉంటారు, మాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటారు మీకు. మరి మేము మాకంటే మీరు ఉన్నతంగా జీవించాలి. అప్డేటెడ్ వర్షన్స్ వచ్చినాయి కాబట్టి మీరు జీవించడం కూడా మాకంటే అప్డేటెడ్ ఉండాలి, మాకంటే ఉన్నతంగా మీరు జీవించాలి. మరి జీవించాలంటే ఎవరికైనా ఆశ బాగా ఉంటుంది, కోరిక బాగా ఉంటుంది. వాటిని మనం అలవాటు చేసుకోవాలి, వాటిని మంచి మార్గంలో నడవడానికి మనం లైఫ్ వినియోగించుకోవాలి. ఒకటే మన జీవితంలో ఒకసారి డిస్టర్బ్ అయితే ఒక మిర్రర్ లాంటి జీవితం, ఒక అద్దం లాంటి జీవితం. అద్దం చూసుకోవడానికి క్లియర్ ఉన్నప్పుడు చాలా బాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ అయింది అని అంటే మళ్ళీ దాన్ని మనం చూడలేము, దాన్ని పడేయడం తప్ప దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జీవితం కూడా అలాంటిదే, అంత సున్నితమైనటువంటిది. జీవితాన్ని కూడా అలా వాడుకోవాలి. మిర్రర్ను ఎలాగైతే జాగ్రత్తగా ఉంచుకుంటామో, పగలకుండా చాలా జాగ్రత్తమైనటువంటి ప్లేస్ ఉంచుకుంటామో, మన జీవితాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడే మనకు మంచి అవకాశం అనేది ఉంటుంది, మంచి అనుకూలమైనటువంటిది కలుగుతుంది. మరొకరికే కాదు, మీ ఒక్కరికే కాదు, మీ జీవితం మీ ఒక్కరి నాది నా ఇష్టం అనేటువంటి భావన ఉండదు. నీ ఒక్కరిని కాదు జీవితం, మీ ఒక్కరి జీవితం కాదు, మీ తల్లిదండ్రుల మీ జీవితం, మీ తల్లిదండ్రులని, మీ బ్రదర్స్ని, మీ సిస్టర్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ జీవితం అంటే. కాబట్టి ఒక్కరు డిస్టర్బ్ అయితే మీ వినడమా మీ ఒక్కరు ఇబ్బంది పడితే చూడండి బాబు చిన్న మీ ఒక్కరికి ఇబ్బంది జరిగితే, సపోజ్ మీకు ఇక్కడ జరిగింది ఏమన్నా దెబ్బ తాకింది, మీరు ఒక్కరే బాధపడతారా? మీ ఇంట్లో వెంటనే రియాక్ట్ అవుతారు. ఎవరో రియాక్ట్ కాదు, మీకేమైనా జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు? మీ పేరెంట్స్, ఇంకా మీ బ్రదర్, మీ సిస్టర్. వెంటనే వాళ్ళు నేర్చుకుంటూ చేస్తారు. అంటే జీవితం ఒక్కరిది కాదు కదా. కాబట్టి మన ఆనందమైన, మన దుఃఖమైన, మన బాధ అయినా కూడా మన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది. కాబట్టి నీ డెవలప్మెంట్ లో కూడా, నీ ఎదుగుదలలో కూడా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. నువ్వు ఎదిగితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, నువ్వు బాధపడితే వాళ్ళు బాధగా ఉంటారు, నువ్వు సంతోషపడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి జీవితం ఎప్పుడు కూడా సెల్ఫ్ ఆలోచించకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, ఒకరికి స్వార్థంగా ఆలోచించకూడదు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునేటప్పుడు చూస్తుండగానే ఎగ్జామ్స్ వస్తుంటాయి. ఒక్కొక్కరు సీట్లో కూర్చొని ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్ డేట్ పంపిస్తాడు. వెంటనే ఎగ్జామ్ ఎగ్జామ్స్ వస్తాయి, క్యాల్కులేషన్ బాగా బిజీ షెడ్యూల్. ఇలాంటి షెడ్యూల్లో కొంచెం మనం రిలాక్స్ కావడానికి మనం ఏర్పాటు చేసుకున్న వేదిక. ఇలాంటి ఈ అట్మాస్ఫియర్లో ఫస్ట్ టైం మనం ప్రోగ్రాం జరగడం, ఈ ప్రోగ్రాంకు ఈ అవకాశం ఇచ్చిన మన కళాశాల కరస్పాండెంట్ శశాంక్ సార్ గారికి, విజయ్ మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక స్టూడెంట్ లైఫ్ లో డిగ్రీ కంప్లీట్ చేసుకోబోయే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇన్ని సంవత్సరాల మీరు 5 years దాదాపు శ్రీవాణిలో చదువుకున్న వాళ్ళు 5 years, డైరెక్ట్ డిగ్రీ వచ్చిన వాళ్ళు 3 years. ఎన్నో మెమరబుల్ జీవితం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో హ్యాపీ మూమెంట్స్, ఇవన్నీ కూడా మీరు చూస్తుంటారు. ఇవన్నీ భవిష్యత్తులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి,
5 ఇయర్స్ ఎప్పుడైనా 5 ఇయర్స్ ఒకసారి మీరు అందరూ కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నేను లాస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. 2002 బ్యాచ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ఉండే శ్రీవాణికి ముందు పేరు విజ్ఞానే శ్రీవాణికి రూపాంతరం చెందింది. దానిలో ఆ బ్యాచ్ స్టూడెంట్స్కి ఫస్ట్ బ్యాచ్ నేను లెక్చర్గా ఉన్నాను. వాళ్ళందరూ కలిసి ఆఫ్టర్ 24 ఇయర్స్ చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్లేస్లో సెటిల్ కావడం జరిగింది. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే చాలా సంబరం అనిపించింది. అలాంటి 24 సంవత్సరాల తర్వాత గురువులను గుర్తుపెట్టుకున్నారు, ఫ్రెండ్స్ను గుర్తుపెట్టుకున్నారు, అన్ని విషయాలు చర్చించుకున్నారు. చాలా హ్యాపీ మూమెంట్స్. అది దానికోసమే కాదండి, ఇంకొక విషయాన్ని కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఆ కమ్యూనికేషన్. మీరు డిగ్రీ చదివి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఉద్యోగ వేటలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మనం కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మన ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు వీళ్ళందరూ కూడా మన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వివిధ రంగాలలో ఎక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు, నేను ఆ కంపెనీలో పనిచేస్తున్నాను, ఈ కంపెనీలో మేనేజర్ని పనిచేస్తున్నాను, ఈ కంపెనీ CEO ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం అందరం కలిసినప్పుడు మనలో ఎవరైనా ఒక్కరికి ఉద్యోగం లేక సతమతమయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారికి చేయూతనివ్వడానికి మనం ఏర్పాటు చేసుకునే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. నేను మొన్న చూసాను, చాలా మంది హైయర్ స్టాండర్డ్లో మంచి స్టేటస్లో ఉన్నారు. దానిలో 2 పాపం ఎలాంటి ఉద్యోగం లేకుండా చిన్న ప్రైవేట్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఒక హోప్ కల్పించారు. మా కంపెనీలో సార్ మీకు కంపల్సరీ, అరే మీరు మా కంపెనీలో జాబ్ చూస్తారా అని చెప్పేసి అందరూ వాళ్ళ బయట వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాంటి దానికోసం కొన్ని సంవత్సరాల తర్వాత మన కాలేజ్, మన లెక్చరర్స్, మన ఫ్రెండ్స్, నేను 93-96 బ్యాచ్ డిగ్రీ స్టూడెంట్. నేను 93-96 డిగ్రీ ఓపెన్ చేసుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఒక 30 ఇయర్స్ తర్వాత మా డిగ్రీ కాలేజ్ పెద్ద ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే, ఒక 3 ఇయర్స్ డిగ్రీ కాలేజ్ చదివి ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ కాలేజ్ కాడికి పోయేసరికి ఆ కాలేజీని చూస్తే, నా క్లాసులను చూస్తే ఆ అద్భుతమైన ఫీల్ ఎక్సలెంట్. నేను ఆ క్లాస్ రూమ్ కాడికి పోయి మా క్లాస్ రూమ్ డోర్ కూడా టచ్ చేశాను, డోర్ క్లోజ్ చేసి ముట్టుకొని అది అనుభూతి మాటలో చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. అలాంటి వేదికలు ఉండాలి. మనం చదువు చెప్పిన గురువులను, చదువు చెప్పిన విద్యా సంస్థల్ని మనం చదువుకున్న దానికి ఒక సార్థకత ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీ పేరెంట్స్ అందరూ కూడా పొద్దున్న లేసి మిమ్మల్ని అడిగేసి టిఫిన్ బాక్స్ పెట్టి మిమ్మల్ని చాలా దూరం ప్రయాణింపజేసి మీకు ఎడ్యుకేషన్ అందిస్తున్నారు మీ పేరెంట్స్. వాళ్ళ కళలను ఎప్పుడు కూడా మమ్ము చేయొద్దమ్మా. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ పేరెంట్స్ అందరూ కూడా. కాబట్టి మీరు ఉన్నతమైన మార్గంలోనే వెళ్ళాలి, సక్రమమైన మార్గంలోనే వెళ్ళాలి. మనం ముందుకు పోయే దశలో ఎన్నో అవాంతరాలు మనకు వస్తూ ఉంటాయి, ఎన్నో మనల్ని సైడ్ నుంచి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి మనం లొంగిపోయినాం అనుకోండి, ఈ అట్రాక్షన్ దగ్గరగా మనం లొంగిపోయినాం అనుకోండి, మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అక్కడికి మనం వెళ్ళలేకపోతాం. ఏదైతే అందుకోవాలనుకుంటామో మనం దాన్ని అందుకోలేకపోతాం. మన పేరెంట్స్కి మన కరువు తలదించుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒకటే, మనం గోల్ ఏర్పాటు చేసుకోవాలి, అదే దానిలో ప్రయాణం చేయాలి. సైడ్ కొంటే ఎవరన్నా రాని మనం పక్కకు పెట్టేసేయాలి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నది మనం పక్కకు పెట్టేసేయాలి. మనం అనుకున్న గోల్ రీచ్ కావాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. అప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసుకున్నవి అన్ని కూడా దాని కూడా అవే వస్తాయి మన దగ్గరికి. మీరు ఏదైతే కావాలనుకున్నారో అవన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం వెతకాల్సిన అవసరం లేదు, అవే వస్తాయి మన దగ్గరికి. ఇంకొకటి, మిమ్మల్ని అందరినీ హయ్యర్ స్టాండర్డ్లో మంచి స్థాయిలో కూర్చోబెట్టేది ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే. చదువే మీ అందరినీ ముందుకు తీసుకుపోతుంది. అందుకే మీ పేరెంట్స్ మీకోసం ఏ సంపద కూడబెట్టకపోయినా మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. అదే మీకు ఇచ్చే ఆస్తి. ఆ ఆస్తిని భద్రంగా కాపాడుకోండి, మంచి స్థానంలో ఉండండి. ఇప్పుడు నాకు కొన్ని సందర్భాల్లో కొందరు చూస్తే విజయాన్ని సాధించగలుగుతాం. కాబట్టి మీరు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండి మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసినప్పుడు మరి
మీకు మీరుగా అభివృద్ధి చెందుతారు, అలాగే మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తారు, అలాగే మీరు చదివిన కళాశాలకు కూడా మంచి పేరు తీసుకొని రాగలుగుతారు. మరి ఇవన్నీ కావాలంటే మీరు ఎప్పుడైనా ఒక మంచి కళ కన్నారా? ముందు భవిష్యత్తు గురించి కళ ఎంతమంది కన్నారు? చాలా తక్కువ మంది కళ కన్నారు. మీరేం అంత మిగతా వాళ్ళకి ఏం ఆలోచన లేవా? ఇలాగే ఉండాలని అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఒక కళ కనాలి. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? ఒక మంచి కళ కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయండి అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ముందు ఏం చేస్తా, నేను ఎట్లా ఉండాలనే ఒక ఆలోచన అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. అప్పుడే మనము అన్నింటిలో విజయాన్ని సాధించగలుగుతాము, మంచి పేరు తెచ్చుకోగలుగుతాము. నేనైతే 8th క్లాస్లో ఉన్నప్పుడే అనుకున్నాను ఒక మంచి డాక్టర్ కావాలని. మా టీచర్, సైన్స్ టీచర్ అడిగింది ఒక రోజు, మరి ఏం చూస్తారో అని అడిగితే నేను డాక్టర్ అయినా అని చెప్పిన 8th క్లాస్లోనే. అలాగే దానికి తగ్గట్టుగానే చదువుతున్నప్పుడు కూడా పీజీ చేస్తున్నప్పుడు ఒక మాలతి మేడం డాక్టర్ అంటే సీనియర్ గ్యానకాలజిస్ట్ మా మేడం ప్రొఫెసర్. ఆమె చాలా ఎప్పుడు బిజీగా ఉండేది, చాలా పేషెంట్స్ ఎక్కువ మందిని చూస్తూ. ఆమె హ్యాండ్ ఎప్పుడు గ్లవ్ పౌడర్ తోటి నిండి ఉండేది, బ్యాంగిల్ వేసుకునేది కాదు, ఎప్పుడు గ్లవ్ పౌడర్ తోటి ఉండేది. అంటే అంత బిజీగా ఎప్పుడు పేషెంట్స్ చూస్తూ ఉండేది అన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను ఒకరోజు, ఈ మేడం ఎప్పుడు ఎంత బిజీగా ఉంటుంది, అట్లా నేను అవ్వగలుగుతానా అని అనుకున్నాను. కానీ దానికి తగ్గట్టుగానే నేను పీజీలో అట్లా కృషి చేసిన. మన గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు థియరీ క్లాసెస్